వెల్కమ్ టు ఎస్ఆర్ స్టడీ హబ్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయే మొదటి టాపిక్ కెమిస్ట్రీ విభాగంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. బెంజమిన్ లిస్ట్ మరియు మెక్మెలాన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ బహుమతులు లభించాయి. నోబెల్ ప్రైజ్ బెంజమిన్ లిస్ట్ మరియు బెంజమిన్ లిస్ట్ జర్మనీకి చెందిన వ్యక్తి. అదేవిధంగా మెక్మెలాన్ ఇతను స్కాట్లాండ్లో పుట్టాడు, యుఎస్లో పెరిగాడు. ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకు ఈరోజు కెమిస్ట్రీ విభాగంలో ముఖ్యంగా ఎందుకు వీళ్ళకి నోబెల్ ప్రైజ్ లభించిందంటే వీళ్ళు 2000 సంవత్సరంలో 2000లో ఆర్గానో కెటాలిసిస్ అనే ఒక కెటలిస్ట్ని కనుక్కున్నందుకు గాను అసిమెట్రిక్ ఆర్గానో కెటాలిసిస్ అనే ఒక కెటలిస్ట్ని కనుక్కున్నందుకు గాను వీళ్ళకి బహుమతి లభించింది. అదేవిధంగా మాలిక్యూల్స్ని బిల్డింగ్ చేసేదానికి కూడా వీళ్ళు రీసెర్చ్ చేశారు, ఆర్గానో కెటాలిసిస్ అనే దాని మీద. అదే మనకు తెలుసు, మామూలుగా ఏవైనా కెటలిస్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే యాక్సిలరేటింగ్ ద కెమికల్ రియాక్షన్, అంటే కంట్రోలింగ్ ఆర్ యాక్సిలరేటింగ్ ద కెమికల్ రియాక్షన్స్కి ఈ కెటలిస్ట్ అని ఉపయోగపడతాయి. మనం కెటలిస్ట్ని ఎంజైమ్స్ వాడుతుంటాం, అదేవిధంగా మెటల్స్ని కూడా మనం కెటలిస్ట్గా మనం కెమికల్ రియాక్షన్స్లో వాడుతుంటాం. ఆ రెండు కాకోకుండా ఈ అసిమెట్రిక్ ఆర్గానో కెటాలిసిస్ అనే ఈ కెటలిస్ట్ వల్ల మనకి ఎకో ఫ్రెండ్లీ అన్నమాట, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనివల్ల కెమిస్ట్రీ అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మారడానికి ఉపయోగపడుతుంది వీళ్ళ రీసెర్చ్. దీన్ని 2000 సంవత్సరంలో కనుక్కున్నారు. అదేవిధంగా మనం రీసెంట్గా మనం నోబెల్ ప్రైజ్ గురించి కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. నోబెల్ ప్రైజ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఏ నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు, ఏ డిపార్ట్మెంట్స్ ఇస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఏ ఆర్గనైజేషన్స్ ఇస్తామని మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్న కెమిస్ట్రీ విభాగం కాబట్టి కెమిస్ట్రీకి సంబంధించి రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ కెమిస్ట్రీ విభాగంలో ఈ రాయల్ స్వీడిష్ అకాడమీ మనం నిన్న మాట్లాడుకున్నాం. కెమిస్ట్రీ విభాగంలో మరియు ఫిజిక్స్ విభాగంలో, అదేవిధంగా ఎకనామిక్ సైన్సెస్ విభాగంలో కూడా ఈ రాయల్ స్వీడిష్ అకాడమీనే బహుమతులు ప్రదానం చేస్తుంది. అదేవిధంగా ఈ బహుమతులు ఎక్కడ ప్రదానం చేస్తారంటే స్టాక్హోమ్ స్వీడన్లో. కేవలం పీస్ ప్రైజ్ మాత్రమే ఓస్లో, నార్వేలో ప్రదానం చేస్తారు. పీస్ ప్రైజ్ మాత్రమే ఓస్లో, నార్వేలో ప్రదానం చేస్తారు. ఈ అవార్డ్స్ని ఇప్పుడు ప్రకటించారు. ఎప్పుడు ప్రదానం చేస్తారు అంటే December 10th. ఎందుకు ఆ రోజు అంటే డెత్ యానివర్సరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా ఈ నోబెల్ బహుమతి ప్రదానం చేస్తారు. ఇవి వీటికి సంబంధించి నోబెల్ ప్రైజ్ సంబంధించి ఇన్ఫర్మేషన్. నోబెల్ ప్రైజ్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఒకసారి మీరు ప్రతిసారి ఫిజిక్స్ విభాగంలో ఎప్పుడు వచ్చాయి, మెడిసిన్ విభాగంలో ఎప్పుడు వచ్చాయి, ఈ క్వశ్చన్స్ అన్ని ఒకసారి చూసుకుంటూ ఉండండి ఎప్పటికప్పుడు. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్. ఇది ఒక రిపోర్టు. ద స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్ రిపోర్ట్ 2021. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే యునిసెఫ్. తెలుసు, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. ఈ యునిసెఫ్ గురించి మాట్లాడుకుంటే ఇది 1946లో ఏర్పాటైంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్, USA. అదేవిధంగా మనం ఈ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఆ రిపోర్ట్లో ఉన్న టర్మ్స్ ఒకసారి మాట్లాడుకుంటే ద స్టేట్ ఆఫ్ వరల్డ్స్ చిల్డ్రన్ అంటే పిల్లల యొక్క స్థితి. అదేవిధంగా దీంట్లో దేని గురించి డీల్ చేస్తామంటే మనం పిల్లల యొక్క మానసిక స్థితి, యువకులు మరియు పిల్లల యొక్క మానసిక స్థితి గురించి ఈ వరల్డ్స్ చిల్డ్రన్ రిపోర్ట్లో మనం చర్చించుకుంటాం. ఈ రిపోర్ట్ని మన తెలుసు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాన్సుఖ్ మాండవియా గారు ఇతను ఈ రిపోర్ట్ని లాంచ్ చేయడం జరిగింది. అది ఈ రిపోర్ట్లో భాగంగా కొన్ని ఫ్యాక్ట్స్ మనకు తెలిసాయన్నమాట. మన ఇండియాలో దాదాపు 41% ఆఫ్ యూత్, మన ఇండియాలో 41% ఆఫ్ యూత్ అనేవాళ్ళు ఎక్కువగా మెంటల్ స్ట్రెస్కి, మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారని ఈ రిపోర్ట్లో ఓన్లీ 41% మాత్రమే మానసిక స్థితి బాగుంది, వాళ్ళకి మెంటల్లీ సపోర్ట్ కూడా ఉందని చెప్తున్నారు. మిగతా 59%కి మానసిక సపోర్ట్ అనేది లేదు. అంటే ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, మెంటలీ సపోర్ట్ అనమాట. అదేవిధంగా ఈ యావరేజ్ తీసుకుంటే దాదాపు ఈ రిపోర్ట్లో వచ్చిన యావరేజ్ అయితే 83% ఉంది. 21 కంట్రీస్, టోటల్ 21 కంట్రీస్లో సర్వే చేసింటే ఆ 21 కంట్రీస్లోనూ మిగతా కంట్రీస్లో మానసిక సపోర్ట్ అంటే మెంటల్ సపోర్ట్ అనేది 83% మెంబర్స్ ఆఫ్ యూత్కి ఉంటే, మన ఇండియాలో ఓన్లీ 41% ఆఫ్ యూత్కి మాత్రమే మెంటల్ సపోర్ట్ ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, సమాజం నుంచి కావచ్చు ఉంది. అదేవిధంగా దీంట్లో ఒకసారి మాట్లాడుకుంటే 15 to 24 ఇయర్స్ మధ్య ఉన్న యూత్కి దాదాపు 14% ఆఫ్ యూత్, 15 to 24 ఇయర్స్ మధ్య ఉన్న యూత్, ముఖ్యంగా 14% ఆఫ్ యూత్ అనేవాళ్ళు మెంటల్లీ చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారు, చాలా డిప్రెషన్కి కూడా గురవుతున్నారని రిపోర్ట్స్ తెలిసినాయి. అదేవిధంగా ప్రతి 7 మందిలో, ప్రతి 7 మెంబర్స్ గాను ఒకరు, ప్రతి ఎవరీ 7 మెంబర్స్లో ఒకరు మెంటల్ డిజార్డర్స్ అండ్ మెంటల్ డిప్రెషన్స్ అంటే మానసికంగా కుంగిపోతున్నారు అన్నమాట. అంటే ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, అదేవిధంగా సొసైటీ నుంచి సపోర్ట్ లేక దీని గురించి చాలా కుంగిపోతున్నారు. ఇవి వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడకపోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక టూల్ బాక్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ టూల్ బాక్స్ పేరు ముద్ర. ఈ ముద్ర అంటే మల్టీలింగ్వల్ డిమెన్షియా రీసెర్చ్ అండ్ అసెస్మెంట్. ముద్ర అనేది ఒక లోన్స్ కూడా ఉంది. ఇది ఆ ముద్ర కాదు, మల్టీలింగ్వల్ డిమెన్షియా రీసెర్చ్ అండ్ అసెస్మెంట్. ఈ టూల్ బాక్స్ని డెవలప్ చేసింది ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. దీని యొక్క డైరెక్టర్ బలరామ్ భార్గవ్. అదేవిధంగా ఈ మల్టీలింగ్వల్ డిమెన్షియా అంటే ఏంటంటే మతిమరుపు సమస్య. మన భారతదేశంలో మతిమరుపు సమస్య చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే 2014తో పోలిస్తే ఇప్పుడు మతిమరుపు సమస్య కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఇంక్రీజ్ అయింది. గ్రోత్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం ప్రతి పనికి ఎక్కువగా మామూలుగా అయితే ఓల్డ్ ఏజ్ పర్సన్స్లో ఈ మతిమరుపు సమస్య అనేది ఎక్కువగా గుర్తిస్తుంటాం. కానీ మన ఇండియాలో వచ్చే కొద్దీ మామూలుగా యూత్ కూడా ఎక్కువ మతిమరుపు సమస్యలు వస్తుంటాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. ఈ డెమెన్షియాని కనిపెట్టడానికి ఇప్పటిదాకా ఒక సపరేట్ టూల్ కిట్ అనేది లేదు. కానీ ఈ ICMR ముద్ర దాని వల్ల ఒక సపరేట్ టూల్ కిట్ అనేది ఉంది. ఈ టూల్ కిట్లో భాగంగా టూల్ బాక్స్లో సంబంధంగా ఈ ముద్ర దీన్ని మామూలుగా 5 లాంగ్వేజ్లో డెవలప్ చేశారన్నమాట. తెలుగు, కన్నడ, మలయాళం, అదేవిధంగా బెంగాలీ, అదేవిధంగా హిందీ. ఈ 5 లాంగ్వేజ్లో అందుకే మల్టీలింగ్వల్ డిమెన్షియా రీసెర్చ్ అండ్ అసెస్మెంట్ అన్నాం. అదేవిధంగా తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ ఈ లాంగ్వేజ్లో ఈ టూల్ బాక్స్ని తయారు చేయడం జరిగింది ICMR. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకునే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి PM మిత్ర. మన ఎప్పుడు కూడా PM అంటే ప్రధానమంత్రి మెగా ఇండస్ట్రియల్
టెక్స్టైల్ రీజియన్ అపారల్ పార్క్, మెగా ఇండస్ట్రియల్ టెక్స్టైల్ రీజియన్ అపారల్ పార్క్. దీన్ని మనం మిత్రగా పిఎం మిత్రగా మనం పిలుచుకుంటాం. ఈ పిఎం మిత్ర భాగంగా ఏంటంటే 7 పార్క్స్ అన్నమాట, మెగా టెక్స్టైల్ పార్క్స్, మెగా ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్స్. ఈ పిఎం మిత్రల భాగంగా దాదాపు మనం 7 మెగా టెక్స్టైల్ పార్క్స్, పెద్ద పెద్ద టెక్స్టైల్ పార్క్స్ మనం మన దేశవ్యాప్తంగా ప్రారంభించబోతున్నాం, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. అందులో భాగంగానే దీనికి దాదాపు 4,445 crores దీనికి ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం. ఇందులో భాగంగా మనకు తెలుసు దాదాపు 7 lakhs మెంబర్స్కి డైరెక్ట్గా దీనివల్ల ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా 14 lakhs మెంబర్స్కి ఇండైరెక్ట్గా దీనివల్ల ఉపాధి కలుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది ఈ మెగా ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్స్ వల్ల. మనకు తెలుసు మన ప్రజెంట్ కేంద్ర జౌళి శాఖ మంత్రి వచ్చేసి అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వచ్చేసి పీయూష్ గోయల్ గారు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కూడా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ మినిస్ట్రీ ఎవరంటే పీయూష్ గోయల్ గారు. అదేవిధంగా ఈ టెక్స్టైల్ గురించి మాట్లాడుకుంటే ఈ టెక్స్టైల్ అనేది మెయిన్గా మన దేశంలో ఉన్నటువంటి దాదాపు ఏవైతే రాష్ట్రాల్లో దాదాపు 10 states దీంట్లో ఈ టెక్స్టైల్ పార్క్స్ని ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. అదేవిధంగా మెయిన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఎవరైతే ల్యాండ్ కానీ ఫ్రీగా ఇచ్చేసి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఏ స్టేట్ అయితే ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుందో ఆ స్టేట్కి మాత్రమే, ఏ స్టేట్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగా ఎక్కువ ఉంటాయో ఆ స్టేట్లో మేము దీన్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు ఈ టెక్స్టైల్స్ని 2 methodsలో చేయబోతున్నారు. మామూలుగా గ్రీన్ఫీల్డ్ పార్క్ అని తెలుసు, గ్రీన్ఫీల్డ్ పార్క్ మనం ఏంటుంటాం, గ్రీన్ఫీల్డ్ పార్క్ అని, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని అంటుంటాం. అదేవిధంగా బ్రౌన్ఫీల్డ్ మనం ఎప్పుడు గ్రీన్ఫీల్డే అంటుంటాం, కానీ ఇప్పుడు బ్రౌన్ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి. గ్రీన్ఫీల్డ్ పార్క్ అంటే ఏదైనా ఒక కంపెనీ కావచ్చు, ఏదైనా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఆ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక కొత్త చోట కొత్తగా బిల్డింగ్స్ కావచ్చు, కొత్తగా వాళ్ళు ఒక బిల్డింగ్స్ కానీ ఒక కొత్తగా ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తే దాన్ని మనం ఓన్గా సొంతంగా స్టార్ట్ చేస్తే దాన్ని మనం గ్రీన్ఫీల్డ్ పార్క్ అంటాం. అదే బ్రౌన్ఫీల్డ్ పార్క్ అంటే ఆల్రెడీ బిల్డింగ్స్ ఉంటాయి, అదేవిధంగా ఆ బిల్డింగ్స్ ఏం చేస్తారంటే లీజ్ పర్పస్ తీసుకునేసి ఉన్న వాటిని ఉపయోగించుకోవడం. అదే బ్రౌన్ఫీల్డ్ పార్క్ యొక్క ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ని లీజ్ బేస్ మీద తీసుకోవడం అన్నమాట. ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కావచ్చు వాటిని తీసుకొని ఉపయోగిస్తే దాన్ని బ్రౌన్ఫీల్డ్ పార్క్ అంటాం. అదే కొత్తగా మనం స్టార్ట్ చేస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ పార్క్ అని పిలుచుకుంటాం. డైరీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్. మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓ మిషన్, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్. ఆయిల్ పామ్, NMEO-OP. ఈ NMEO-OP కంటే ముందు నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్ ప్లాంట్స్ అనే ఒక స్కీమ్ ఉండేది. నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ ఓఎస్ అండ్ ఆయిల్ ప్లాంట్స్. దీని ప్లేస్లో ఈ నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్స్ అన్నమాట. ఈ కొత్త స్కీమ్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి తీసుకొచ్చింది. దీంట్లో ముఖ్యంగా భాగంగా మనం అర్థమైపోతుంది నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఎడిబుల్ ఆయిల్స్ని మనం సఫిషియెంట్గా మనం గ్రోన్ అవ్వడానికి, అంటే మన సొంతంగా ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నామంటే ఎడిబుల్ ఆయిల్స్ని మనం ఎక్కువగా దిగుమతి మీద డిపెండ్ అవుతున్నమాట. అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. దాదాపు మామూలుగా మనం ఇప్పుడు 2014 60% ఆఫ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాన్ని 45% తగ్గించాలి. ఎప్పటిలోపు అంటే 2024-25 లోపు
2024-25 లోపు 45% ఆఫ్ ఇంపోర్ట్స్కి తగ్గించాలి. ఎందుకంటే మనం ఇప్పుడు తెలుసు మనం ఇంపోర్ట్స్ ఎక్కువగా ఆయిల్, ఆ క్రూడ్ ఆయిల్ మామూలుగా మన పెట్రోల్ కావచ్చు, క్రూడ్ ఆయిల్కి సంబంధించి అవిను ప్లస్ మళ్ళీ ఆయిల్ అనమాట. మనకు తెలుసు ఈ ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఈ ఎడిబుల్ ఆయిల్స్ మామూలుగా వెజిటబుల్ ఆయిల్స్ అనమాట. వెజిటబుల్ ఆయిల్స్ మనకు తెలుసు మన భారతదేశంలో దాదాపు మనం ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్లో దాదాపు 94% కుకింగ్లోనే ఉపయోగిస్తాం మనం. ఎందుకంటే మనం కుకింగ్ చేయాలంటే ప్రతి దానికి కూడా తాలింపు వేయాలన్నా లేకపోతే ఏదైనా కర్రీ చేయాలంటే కంపల్సరీగా మనం ఆయిల్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తాం. అందుకే మనం ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే మన ఎకానమీకి చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఎప్పుడు కూడా ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ చేస్తేనే మనకి ఎప్పుడు కూడా మన ఎకానమీ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకనేసి మన భారతదేశం ఈ ఎడిబుల్ ఆయిల్స్లో సెల్ఫ్ సఫిషియన్సీని ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ అన్నమాట. అరుణాచల్ ప్రదేశ్ మొట్టమొదటిసారిగా ఈ ప్రోగ్రామ్ని ఫైనలైజ్ చేసింది. అదేవిధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ముందుకు వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ దాదాపు 1.33 lakhs హెక్టార్స్లో ఈ ఆయిల్ పామ్ని సాగు చేయడానికి, హార్వెస్టింగ్ చేయడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా అస్సాము అరుణాచల్ ప్రదేశ్, ఈ రెండు అస్సాము అరుణాచల్ ప్రదేశ్ ఈ రెండు కంట్రీస్లో, ఈ రెండు స్టేట్స్లో కూడా దాదాపు 1745 crores పెట్టేసి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. ఎడిబుల్ ఆయిల్స్ మీద హార్వెస్టింగ్ అంటే వాటిని పండించబోతున్నారు. అదేవిధంగా మెయిన్గా మనం అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రేమ్ ఖండు. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదే మనకు తెలుసు ఎడిబుల్ ఆయిల్స్ మనం ఎక్కువగా వేరే కంట్రీస్ నుంచి మనం ఏదైతే సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ నుంచి మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటాం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనకి ఒక జిఏ ట్యాగ్ ఉంది. మనకు తెలుసు మనం ప్రతిసారి జిఏ ట్యాగ్ గురించి మనం మాట్లాడుకుంటాం. నిన్న కూడా మనం ఒకటి జిఏ ట్యాగ్స్ గురించి మాట్లాడుకుంటాం. ప్రతిసారి జిఏ ట్యాగ్స్ గురించి కంపల్సరీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. జిఏ ట్యాగ్స్ గురించి ఇప్పుడు ఈరోజు ఒక ప్రైవేట్ జిఏ ట్యాగ్ వచ్చింది. వడా కొలాం రైస్. ఈ రైస్ అనేది వడా అనే ఏరియాలో పాలాఘర్, ఈ పాలాఘర్ అనేది డిస్టిక్ అన్నమాట. ఈ డిస్టిక్ మహారాష్ట్రలో ఉంది. ఈ వడాకొలం రైస్ని జినీ రైస్ అంటారు, లేకపోతే జినీ అని పిలుచుకుంటారు. ఈ రైస్కి జిఏ ట్యాగ్ వచ్చింది. జిఏ ట్యాగ్ తెలుసు. జిఏ ట్యాగ్ గురించి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. ఈ యాక్ట్ నుంచి జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గుడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొడక్షన్ యాక్ట్ 1999. ఈ యాక్ట్ ప్రకారం ప్రతిదానికి జిఐ ట్యాక్స్ ఇస్తుంటారు. మనం రీసెంట్గా మనం అలీబాగ్ అనే వైట్ ఆనియన్ గురించి మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఎడియూరు చిల్లీ అని కేరళలో మాట్లాడుకున్నాం. అదే కొత్తి అత్తూర్ మ్యాంగో అనే కేరళలో సంబంధించి జిఐ ట్యాక్స్ మాట్లాడుకున్నాం. అదేవిధంగా నాగా కింగ్ చిల్లీ కావచ్చు, అదేవిధంగా స్వీట్ కుకుంబర్ నాగాలాండ్కి సంబంధించి, అదేవిధంగా సుజాతా మెహందీ గుజరాత్కి సంబంధించి, ఇలా మనం ఒక్కొక్కటి జిఐ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం. వాటిని అన్నింటినీ ఒకసారి మీరు రివిజన్ చేసుకుంటే జిఐ ట్యాక్స్ నుంచి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా స్టేట్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రోడక్ట్స్ జిఐ ట్యాక్స్ ఇచ్చారు, ఏ హ్యాండ్ క్రాఫ్ట్స్ కావచ్చు, కలంకారీస్ కావచ్చు, లేకపోతే కాటన్ శారీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం ఒకసారి గమనించుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడకపోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి T23 టైగర్. ఈ T23 టైగర్ ఏంటంటే, ఈ టైగరు ముడామలై టైగర్ రిజర్వ్. ఈ ముడామలై టైగర్ రిజర్వ్ అనేది తమిళనాడులో ఉంది, నీలగిరి హిల్స్. యాక్చువల్లీ ఈ ముడామలై టైగర్ రిజర్వ్ అని ముడామలై నేషనల్ పార్క్లో ఉంది. దీనికి 2007లో ముడామలై టైగర్ రిజర్వ్గా దీనికి గుర్తింపు ఇచ్చారు. ముడామలై నేషనల్ పార్క్ కూడా ఉంది.
ఈ టూ త్రీ టైగర్ ఏంటంటే ఇది మ్యాన్ ఈటింగ్ టైగర్ అనమాట. అంటే మనుషులను చంపి తింటుంది. ఈ టైగర్ అనేది ఆ చుట్టుపక్కల ఉదగమండలంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మనుషులను ఎక్కువగా తింటున్న ఉద్దేశంతో దానికోసం సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా దానికి చాలామంది ఫారెస్ట్ అఫీషియల్స్ కావచ్చు, ఆ చుట్టుపక్కల లోకల్ పీపుల్ కావచ్చు, చాలామంది ఈ టూ త్రీ టైగర్ కోసం వెతుకుతున్నారు. ఇప్పటిదాకా దొరకలేదు. కానీ దీనివల్ల ఎందుకు దీనికోసం వెతుకుతున్నారంటే ముఖ్యంగా ఇది ఎక్కువగా మనుషుల్ని, గ్రామాల్లోకి వచ్చేసి మనుషుల్ని, జంతువుల్ని, ఆవుల్ని, ఈ గేదెల్ని ఎక్కువ తింటుంది. అందుకు దీన్ని పట్టుకోవాలని దాదాపు చాలా రోజుల నుంచి దీనికోసం వెతుకుతున్నారు. ఢిల్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకునేది ఒక పర్సన్ ఈరోజు చనిపోయారు. ఆ పర్సన్ పేరు వచ్చేసి అరవింద్ త్రివేది గారు. అరవింద్ త్రివేది గారు. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇతను రామాయణం సీరియల్ తెలుసు మనకి. రామాయణం సీరియల్ అనేది ఈ దూరదర్శన్లో ప్రచురింపబడింది. ఈ దూరదర్శన్లో 1987లో ఈ రామాయణం సీరియల్ని ప్రచురించడం జరిగింది. దీన్ని రామానంద సాగర్ దీన్ని డైరెక్ట్ చేస్తారు. ఈ రామాయణం సీరియల్ని టీవీ సీరియల్ అన్నమాట ఇది. ఈ సీరియల్లో రావణుడి క్యారెక్టర్ని ఈ అరవింద్ త్రివేది గారు పోషించడం జరిగింది. అందుకను ఈరోజు మనం ఇతని గురించి మాట్లాడుకోబోతున్నాం. రామాయణ సీరియల్ అనేది మన లాక్డౌన్ సమయంలో దాదాపు 21 crores, ఎందుకంటే దాదాపు 1987లో దీన్ని ప్రసారం చేస్తే మళ్ళీ ఈ లాక్డౌన్ టైంలో మన దూరదర్శన్లో మళ్ళీ ఈ సీరియల్ని వేస్తే దాదాపు 21 crores మన ఇండియన్స్ ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేయడం జరిగింది, ఈ సీరియల్ని వాచ్ చేయడం జరిగింది. అందుకే మనకి ఇది కరెంట్ అఫైర్స్గా మన ముందుకు వచ్చింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం ఒక టెక్నాలజీకి సంబంధించి దాని గురించి మాట్లాడబోతున్నాం. ఒకటి భారత్ పే తెలుసుగా మనకి. ఈ భారత్ పే అనేది ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. భారత్ పే ఏ ప్రోగ్రామ్ అంటే బై నౌ పే లేటర్. అంటే ఇప్పుడు కొనేసుకో తర్వాత అమౌంట్ కట్టనట్టు ఉంది. ఇది పోస్ట్ పే అన్నమాట. మనకు తెలుసు పోస్ట్ పే, ప్రీపే అంటే ముందుగా చెల్లించేది, పోస్ట్ పే అంటే తర్వాత చెల్లించేది. దీంట్లో ఏం చేస్తుంటే దీని యొక్క క్రెడిట్ లిమిట్ ఎంతో తెలుసా? దాదాపు క్రెడిట్ లిమిట్ 10 lakhs అన్నమాట. అప్ టు 10 lakhs మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ఎక్కడైనా కూడా మనం ఈ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ని భారత్ పే యాప్ని డౌన్లోడ్ చేసుకునేసి అందులో మనకి కావాల్సిన వస్తువులు కొనుక్కునేసి, చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల దాకా కొనుక్కునేసి వాటిని మళ్ళీ తర్వాత అమౌంట్ పే చేసేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మన భారత్ పే గురించి మాట్లాడుకుంటే ఇది 2018లో ప్రారంభించడం జరిగింది. దీనికి అష్నీర్ గ్రోవర్, అదేవిధంగా భావిక కొలడియా అని, అదేవిధంగా సహ్రాత్, వీళ్ళ ముగ్గురు కూడా ఫౌండర్స్ అన్నమాట. సహ్రాత్, అశ్వేక్ గ్రోవర్, అదేవిధంగా భావిక కొలడియా, వీళ్ళ ముగ్గురు కూడా 2008లో ఈ భారత్ పే దాన్ని ఫౌండ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం భారత్ పే మాట్లాడుకుంటాం కాబట్టి ఫోన్పే గురించి మాట్లాడుకుంటే ఫోన్పే అనేది 2015లో సమీర్ నిగమ్ గారు ఈ ఫోన్పే అనేది 2015లో ఫౌండ్ చేయడం జరిగింది. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనకి FIH కొన్ని అవార్డ్స్ని ప్రకటించింది. తెలుసు FIH అంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. దీన్ని 1924లో
లాస్ 1994లో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లాసానే, స్విట్జర్లాండ్లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. ఈ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అవార్డ్స్ ప్రకటిస్తే ఆ అవార్డ్స్లో మ్యాక్సిమం అన్ని అవార్డ్స్ కూడా మన భారతదేశానికి సంబంధించి హాకీ ప్లేయర్కి వచ్చాయన్నమాట. వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే మెన్స్ విభాగంలో కావచ్చు, ఉమెన్స్ విభాగంలో కావచ్చు, వీటి నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఒకసారి చూసుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి బెస్ట్ ప్లేయర్ హర్ప్రీత్ సింగ్. అదేవిధంగా ఫిమేల్స్ అయితే గుర్జీత్ కౌర్. మనకు తెలుసు రీసెంట్గా మన టోక్యో 2020 ఒలింపిక్స్లో మన భారతదేశం పురుషుల జట్టుకి కాంస్య పథకం లభించింది. అదేవిధంగా బెస్ట్ గోల్ కీపర్ శ్రీజేష్. అదేవిధంగా సవితా పూనియా. అదేవిధంగా బెస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ వివేక్ సాగర్. అదేవిధంగా షర్మిలాదేవి. అదేవిధంగా బెస్ట్ కోచ్ గ్రాహం రీడ్ మెన్స్ టీమ్కి. అదేవిధంగా మరీనా, ఈమె ఉమెన్స్ టీమ్ కోచ్. ఇవి కొన్ని అవార్డ్స్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం కొన్ని డేస్ గురించి మాట్లాడుకుంటే అక్టోబర్ 7th వరల్డ్ కాటన్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ కాటన్ డే. ఈ వరల్డ్ కాటన్ డేని ఎవరు ప్రపోజ్ చేశారంటే ఫస్ట్ C4 కాటన్ 4 కంట్రీస్ అంటే మనం పిలుచుకుంటాం. కాటన్ 4 అంటే కాటన్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ బ్యూనిన్, బుర్కినో ఫోసా, అదేవిధంగా చాద్ అండ్ మాలి. ఈ 4 కంట్రీస్ కూడా ఈ వరల్డ్ కాటన్ డేని ఇనిషియేట్ చేసాయి. దీన్ని మనం 2019 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టాం. అదేవిధంగా వరల్డ్ కాటన్ డేకి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన ఇండియా కూడా మనం కాటన్ గురించి మాట్లాడుకుంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ మన ఇండియా వచ్చేసి మహారాష్ట్రలో ఎక్కువగా మనం కాటన్ని ప్రొడ్యూస్ చేస్తాం. అదేవిధంగా వరల్డ్లో వచ్చేసి చైనా కూడా కాటన్ని వరల్డ్లో చైనా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా చైనా గురించి మాట్లాడుకున్నాం అంటే మన సిల్క్ రూట్ అనే క్వశ్చన్స్ కూడా మన హిస్టరీలో అడుగుతుంటాం. సిల్క్ రూట్ అనేది చైనా నుంచి వస్తుంది, అంటే ఏషియా నుంచి కనెక్టింగ్ టు మెడిటరేనియన్ కంట్రీస్. అంటే ఏషియా నుంచి అంటే చైనా నుంచి చైనా, ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఇలా మెడిటరేనియన్ కంట్రీస్కి వెళ్ళడమే ఈ రూట్ని మనం సిల్క్ రూట్ అంటాం. ఈ సిల్క్ రూట్లో భాగంగా సిల్క్ అనేది ఎక్కువగా వాణిజ్యపరంగా ఎక్కువగా మన కమర్షియల్ పరంగా ఎక్కువగా అమ్మేవాళ్ళం అన్నమాట ఈ రూట్లో. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు టూరిజం కాన్ఫరెన్స్ బోధ్గయాలో జరిగింది. టూరిజం కాన్ఫరెన్స్ ఎవరు కండక్ట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. మనకు తెలుసు మినిస్టర్ ఆఫ్ టూరిజం వచ్చేసి కిషన్ రెడ్డి మినిస్టర్, తెలంగాణకు చెందిన వ్యక్తి. అదేవిధంగా బోధ్గయ వచ్చేసి మనకు తెలుసు బోధి వృక్షం ఎక్కడైతే ఉందో దాన్ని ఈ బోధి వృక్షం కిందే బుద్ధుడికి జ్ఞానోదయం కలిగించింది. అదే బోధ్గయ మనం పిలుచుకుంటాం. ఈ బోధ్గయని బుద్ధిస్ట్ సర్క్యూట్ కింద టూరిజం డెవలప్మెంట్ కోసం
ఈ కాన్ఫరెన్స్లో ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం ఒక లార్జెస్ట్ పొల్యూట్ ఎమిటర్ గురించి మాట్లాడబోతున్నాం. ఉత్తరప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ పొల్యూట్ ఎమిటర్ PM 2.5. మనకి తెలిసి PM 2.5 అంటే పర్టికులర్ మ్యాటర్ 2.5 మనం పిలుచుకుంటాం. మనం WHO స్టాండర్డ్స్ గురించి మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో కూడా మనం WHO స్టాండర్డ్స్, ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి కూడా చేసింది. అందులో భాగంగా PM 2.5 కాన్సన్ట్రేషన్ 50% కంటే తక్కువ ఉండాలి. ఈ కండిషన్స్ మనం తెలుసుకున్నాం. ఉత్తరప్రదేశ్ ఈజ్ ద లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ PM 2.5. PM 2.5 అని ఒకసారి డైరెక్ట్గా PM అంటే ఏదైనా క్వశ్చన్ అడిగారు. PM అంటే ప్రధానమంత్రి కాదు, పర్టికులేట్ మ్యాటర్ PM. ఇది ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నమాట. ఉత్తరప్రదేశ్ అనేది ఎక్కువగా పొల్యూషన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో పొల్యూషన్ అది పాపులేషన్ ఎక్కువ, అదేవిధంగా పొల్యూషన్ కూడా ఎక్కువ. ఎందుకు పొల్యూషన్ ఎక్కువ అవుతుందంటే అక్కడ సాలిడ్ ఫ్యూయల్ ఉపయోగిస్తారు. అంటే వంట చెరుకులు ఉపయోగించడం వల్ల అక్కడ ఎక్కువగా పొల్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, అదేవిధంగా గుజరాత్లో కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంది. ఈ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ అంటే పొల్యూటెంట్స్ ఎక్కువగా ఎమిటర్ చేస్తున్నాయి. అదేవిధంగా మనం ఒకసారి కామన్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏవేవి మనం పిలుచుకుంటాం, ఒకసారి నేమ్స్ చూసుకుందాం. మనం ఒకసారి పర్టికులేట్ మ్యాటర్ 2.5, అదేవిధంగా పర్టికులేట్ మ్యాటర్ 10, అదేవిధంగా NOx అంటే నైట్రస్ ఆక్సైడ్స్. ఇవన్నీ కూడా కామన్ పొల్యూటెంట్ ఎమిటర్స్. అదేవిధంగా SO2 సల్ఫర్ డైఆక్సైడ్, అదేవిధంగా NH3 అమ్మోనియా, అదేవిధంగా నాన్ మీథేన్ ఆర్గానిక్ వాలటైల్ కాంపౌండ్స్. ఇవన్నీ కూడా మామూలుగా ఎయిర్ని పొల్యూట్ చేసేవి. అదే మనం తెలుసుకున్న ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి తెలుసు మనకి ఎయిర్ ప్రివెన్షన్ అండ్ మనం రీసెంట్గా మన మిషన్ 41లో భాగంగా దీన్ని మాట్లాడుకున్నాం. కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1983 కాదు 1981లో. ఈ మనం రీసెంట్గా మనం కొన్ని యాక్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మన ఎన్విరాన్మెంట్కి సంబంధించి యాక్ట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకసారి మరి ప్రీవియస్ డేస్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఈ పొల్యూషన్ యాక్ట్ గురించి ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం, వాటర్ పొల్యూషన్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, ఇండియన్ ఫారెస్ట్రీ యాక్ట్ కావచ్చు, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, బయోడైవర్సిటీ యాక్ట్ కావచ్చు. ఈ యాక్ట్స్ గురించి అన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్.